స్టూడియోలో గోపాలకృష్ణ కళానిధి గారు ఉన్నారు. ముందుగా ఒక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నా పేరు కుమార్ మేడం. నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి కుమార్ గారు. మేడం లాయర్ గారితో మాట్లాడుతున్నాను. చెప్పండి చెప్పండి. మా పెళ్లి 2007లో జరిగింది మేడం. తర్వాత ఒక పాప మేడం మాకు. పాప పుట్టిన తర్వాత ఇద్దరికి గొడవలు వచ్చి విడిపోయారు మేడం. విడిపోయిన తర్వాత నేను ఫస్ట్ డైవర్స్కి వెళ్ళిపోయాను మేడం. కోర్టుకి అప్రోచ్ అయ్యాను. తర్వాత అమ్మాయి సామాన్లు అందుకున్న తర్వాత కేసు 498 పెట్టింది మేడం. తర్వాత మళ్ళీ డీవీసీ వేసింది. తర్వాత మెయింటెనెన్స్ నేను జాబ్ అవ్వలేదు అయితే మెయింటెనెన్స్ చేసింది మేడం. కోర్టుకి అయితే డైవర్స్కి అయితే లేదు మేడం. అమ్మ మాకు డైవర్స్ 6 months తర్వాత ఎక్స్పర్ట్ అయ్యి డైవర్స్ ఇచ్చారు మేడం కోర్టులోనే. తర్వాత డీవీసీ కూడా అటెండ్ కాలేదు మేడం అమ్మాయి. అది కూడా మెయింటెనెన్స్ కి అటెండ్ కాలేదు. మెయింటెనెన్స్ కూడా డిస్పోజ్ చేశారు. తర్వాత 498 కూడా ఈ మధ్య కొట్టేశారు మేడం. మాకు ఒక పాప ఉంది. ఆ పాపను కూడా నాకే ఇచ్చేసింది. నేను ఒక్కనే పాప ఉంటున్నాను. అయితే ఇప్పుడు ఈ పరిస్థితిలో తిరిగి అమ్మాయి నాకు నా పైన ఆస్తి పైన నాకు నా హక్కు ఉందనే కోర్టుకి వెళ్ళే అవకాశం లేకుండా ఉన్నదండి. అవన్నీ ఎక్స్పార్టీ మ్యాటర్స్. దగ్గర మీకు ఏడాది అయిన తర్వాత కూడా మళ్ళీ పిటిషన్ అన్ని పిటిషన్లు కూడా తిరిగి ఓపెన్ చేయమని పిటిషన్లు వేసుకోవడానికి ఆస్కారం ఉంది చట్టంలో. ఆ ప్రకారంగా అది ఏం పరిస్థితుల్లో, మరి ఆరోగ్యం బాగాలేని పరిస్థితిలో లేకపోతే ఏ విచిత్ర పరిస్థితుల్లో ఆమె కోర్టుకు రాలేకపోయిందో అందుకనే ఆమె ఎంసీ ఎక్స్పార్ట్ అయింది, డివిసి ఎక్స్పార్ట్ అయింది. 498లో సాక్ష్యం చెప్పకపోవడం కొట్టేశారు. దానంత మాత్రాన రేపు పొద్దున ఆమె మిమ్మల్ని వదిలేసినట్టు కాదు. సాక్ష్యం చెప్పింది. 498లో సాక్ష్యం చెప్పిన తర్వాత కొట్టేశారు. ఓకే. అయినా ఆమె అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పీల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా మీ ఆస్తిలో వాటా కోసం ఆమె రావడానికి 3 ఏళ్ల టైం పీరియడ్ ఉంటుంది కాబట్టి ఆమె వేసేటువంటి అవకాశం ఉంది ఆస్తి క్లెయిమ్ చేస్తూ. అంటే 2 years అయిపోయింది సార్. మెయింటెనెన్స్ కొట్టేసి 2 years అయిపోయింది. మొత్తం 3 సంవత్సరాలు అండి. ఆస్తి క్లెయిమ్కి 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల లోపల ఆమె వేస్తుంది కేసు. వేస్తే కానీ ఆమెకు ఆసక్తి ఉన్నట్లేదు. కేసులు వేసింది కానీ ఆమె నడిపించినట్టుగా లేదు. ఆసక్తి లేదు ఆమెకి. అంటే ఒకసారి కొన్ని సందర్భంలో సరే మనకి ఏమి వద్దు, కంటెస్ట్ చేయొద్దు. నేను మొన్నకి ఒక కేసులో చెప్పాను. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, కోర్టులకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉండదు, సపోర్ట్ ఉండదు, వెళ్ళడానికి రావడానికి కన్వీనియన్స్ ప్రాబ్లం ఉండొచ్చు. అలాంటి వాళ్ళు వదిలేస్తారు చాలామంది. హోప్స్ వదిలేసుకుంటారు, ఇంకా కోర్టు మీద హోప్ వదిలేసుకుంటారు. అలా అన్నిటి మీద హోప్స్, నిజానికి హోప్ వదులుకోవడం అంటే కేసు పెట్టిన వాళ్ళకు రైట్. అంటే ఇప్పుడు ఇది ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారండి. అంటే అసలు ఆస్తి కోసం ఎటువంటి క్లెయిమ్ చేసే అవకాశం ఉంది? ఇప్పుడు భర్త ప్రాపర్టీలో ఇప్పుడు ఏంటంటే హిందూ ఈ చట్టం అయితే ఉందండి, హిందూ వారసత్వ చట్టం కానీ లేకపోతే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కానీ ఏవైతే ఉన్నాయో, కాంట్రాక్ట్ యాక్ట్ కానీ, దాంట్లో సహజ న్యాయసూత్రం ఏంటంటే భర్త ఆస్తిలో సగభాగం భార్య అని మన హిందూ కాన్సెప్ట్. అది అలా పెట్టారు. తర్వాత పిల్లలు, తండ్రి ఆస్తి పిల్లలు అనుభవించాలి. ఫస్ట్ భార్య తర్వాత పిల్లలు, ఇట్లా రావాలని ఒక డిజైన్ చేసి పెట్టారు. ఇప్పుడు ఈమె బతకాలి కదా, భార్య బతకాలి. ఈ భర్తకి గవర్నమెంట్ సర్వెంటో ప్రైవేట్ జాబ్ ఏదో ఉంటుంది, అదొక ఆస్తి ఉంది. ఆస్తి ఉన్నప్పుడు ఈమె మెయింటెనెన్స్ అంటే కేవలం 3,000 రూపాయలు కాదు కదా. రేపు పొద్దున ఈమెకు పిల్లలు ఉంటుంది, ఈమె మ్యారేజ్ చేయాలి, అమ్మాయి మ్యారేజ్ చేయాలి. అమ్మాయి మ్యారేజ్కి ఆస్తి ఇది కావాలి. కాబట్టి ఆ ఆస్తి లోపల కొంత క్లెయిమ్ ఈమె చేస్తుంది. ఆమె క్లెయిమ్ చేయాలంటే లాస్ట్ డే ఆఫ్ రెసిడెన్స్ నుంచి లెక్క తీసుకుంటే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో ఈమె క్లెయిమ్ చేయాలి. క్లెయిమ్ చేయకపోతే కలిపోయినట్టు క్లెయిమ్ పోయినట్టే. ఇప్పుడు మీరు కానీ కేసు అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు ఆయన కేసులు అంటే లాస్ట్ డే ఆఫ్ రెసిడెన్స్ ముందే అయిపోయింది. నిజానికి కేసు వీగిపోయి అదే అంటే ఈ కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది ఉంది కదా. రైట్. ఈ కాజ్ ఆఫ్ యాక్షన్లో సపోజ్ ఆమె ఎక్స్పార్ట్ అయిపోయింది అనుకోవడం, ఎక్స్పార్టీ డేట్ నుంచి 3 years తీసుకోవడం. సో రకరకాల విచిత్రమైన చట్టమే ఇది. పరిస్థితులు కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది ఒకటి ఉంది. కొన్నిట్లలో కాజ్ ఆఫ్ యాక్షన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, దానికి లిమిటేషన్ ఉండదు, కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. అలాగా దాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే కనుక వీళ్ళు కేసులు ఫైల్ చేసుకోవచ్చు 3 సంవత్సరాల లోపల. రైట్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో మేడం, శ్రీలత మేడం. చెప్పండి శ్రీలత గారు. మేడం డివిసి కోర్టులో వేశాను మేడం. హలో చెప్పండి. డివిసి వేశారు కోర్టులో. అయితే ఆర్టీఓ యాక్ట్ కింద ఆయన శాలరీ స్లిప్ కోసం వాళ్ళ ఆఫీస్కి లెటర్ పెట్టింది. ఓకే.
పెట్టిన తర్వాత ఇప్పుడు అది నేను వేసి 24 days అయింది మేడం. 30 days లో వస్తుందని చెప్పారు. ఒకవేళ అది రాకపోతే నేను ఫర్దర్ స్టెప్ ఏం తీసుకోవాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి? అది గవర్నమెంట్ ఆఫీస్ అమ్మా అతను పనిచేసేది? అవునండి, సెంట్రల్ గవర్నమెంట్ హైదరాబాద్. అదే వినండి వినండి వినండి. ఆర్టీఐలో మీకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు కోర్టులో ఇది డీవీసీ అనేటప్పటికీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కాల్ ఫర్ రికార్డ్స్, కాల్ ఫర్ డాక్యుమెంట్స్ ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ కింద మీరు ఒక పిటిషన్ ఫైల్ చేస్తే కోర్టు మీరు అడ్రస్ రాయాలి. ఏ ఆఫీస్లో ఈ డాక్యుమెంట్ ఉంది, ఎవరి కస్టడీలో ఈ డాక్యుమెంట్ ఉంది, అవన్నీ కనుక రాస్తే ఆ డాక్యుమెంట్ని వాళ్ళు కోర్టు పిలిపిస్తుంది. అదే గవర్నమెంట్ ఆఫీసర్ ఆ డాక్యుమెంట్ని కూడా తీసుకొచ్చి సాక్ష్యం చెప్పాలంటే మీరు ఆ గవర్నమెంట్ సర్వెంట్కి మీరు బేటా పే చేయాలి, మీరు కోర్టులో అమౌంట్ డిపాజిట్ చేయాలి. చేస్తే అతను వచ్చి సాక్ష్యం చెప్తాడు. సాక్ష్యం చెప్పినప్పుడు కోర్టు అతనికి వచ్చిపోయినందుకు ఖర్చు ఇస్తుంది మీ డబ్బులోంచి. తక్కువైతే ఎక్స్ట్రా మళ్ళీ మీ దగ్గర వసూలు చేస్తుంది. ఒకవేళ ఆయన కనుక తక్కువ క్లెయిమ్ చేస్తే మిగిలిన డబ్బులు మీకు వాపసు ఇచ్చేస్తుంది. బట్ ఇవిడికి ఆఫీసర్ రావాల్సిన పని లేదా, డాక్యుమెంట్ ఒక్కడ చాలు. డాక్యుమెంట్ రావడమే కాదు, డాక్యుమెంట్ మీద ఆ ఆఫీసర్ చెప్పాలి. చెప్పకపోతే ఈమెకు ఉపయోగం లేదు. ఓకే, ఇప్పుడు ఒక శాలరీ సర్టిఫికేట్ ఉందండి, ఈమె భర్త శాలరీ సర్టిఫికేట్లో ఒక 35,000 శాలరీ అనుకుందాం ఆయన డిజిగ్నేషన్. ఆ కేవలం డాక్యుమెంట్ వచ్చి మీకు ఎక్కువ ఉపయోగపడకపోవచ్చు. రిసీవ్ డాక్యుమెంట్స్ పిటిషన్ వేస్తారు, కోర్టుని రిసీవ్ చేసుకోమంటారు, డాక్యుమెంట్ రిసీవ్ చేసుకుంటారు. మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా కోర్టుకి మేజిస్ట్రేట్కి ఏం పట్టింది, డాక్యుమెంట్ ఉంటుంది. మరి దీన్ని సర్టిఫై చేయాల్సిన వాళ్ళు ఎవరు? సంతకం కరెక్టా కాదా, ఈ శాలరీ కరెక్టా కాదా, ఈ శాలరీ తీసుకున్నాడా లేదా, ఇవన్నీ ఎవరు చెప్పాలి? డిస్బర్సింగ్ ఆఫీసర్ చెప్పాలి. కాబట్టి ఈ డాక్యుమెంట్ యొక్క ఆథర్ని పిలిపియాలి. ఆథర్ని పిలిపియాలంటే మీకు క్రిమినల్ ప్రొసీజర్ కూడా ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ కింద పిటిషన్ ఇస్తే డాక్యుమెంట్ వస్తుంది, ఆ ఆఫీసర్ వస్తాడు, వచ్చి ఈ డాక్యుమెంట్ని ఐడెంటిఫై చేసి చెప్తాడు, ఇది పలానా శాలరీ సర్టిఫికేట్ పలానా వాళ్ళకి ఇచ్చాము, పలానా మంత్లీ ఇంత ఉంది శాలరీ అని చెప్తారు. అది ఎవిడెన్స్. రైట్, ఓకే. ఇప్పుడు ఆవిడ ఈ నెల లోపల రాకపోతే ఆవిడకి డాక్యుమెంట్, అప్పుడు ఏం చేయాలనేది ఆవిడ కోసం వెంటనే వీళ్ళు పిటిషన్ వేసుకోవాలండి క్రిమినల్ ప్రొసీజర్ కోర్టులో. రైట్, పిటిషన్ వేసుకుంటే ఆ పిటిషన్ని వాళ్ళు డాక్యుమెంట్స్ వస్తే ప్లస్ ఆఫీసర్ని కూడా సమ్మన్ చేసుకోవచ్చు, సాక్ష్యం చెప్పాలి. ఓకే, నెక్స్ట్ కాల్ అండి. హలో 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 చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేము ఇద్దరం ఆడపిల్లమండి. మా నాన్నగారు కట్నం మ్యారేజ్ కింద కొంచెం పొలం ఇచ్చారండి. దాన్ని మా చెల్లెకు కూడా మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత మా చెల్లెకు కొంచెం ఇచ్చారండి. ఇస్తామని ఎంగేజ్మెంట్ అయిందండి. మాట్లాడుకున్న తర్వాత మా అత్తమ్మ ఏం చేశారంటే మా నాన్న వాళ్ళ ఆస్తిని వాళ్ళ ఆడపిల్లలకి ఇచ్చుకుంటాడు, మాకు ఇస్తలేడని కోర్టులో కేసు వేశారండి. కూడా అయిపోయింది, అది ఇంకా నడుస్తుంది 1 year నుండి. మాకేమన్నా వస్తుందా రాదా అని. కాదు, ఎవరేశారమ్మా మీ నాన్నగారి మీద కేసు? మా అత్తమ్మ వేశారండి. వాళ్ళ అమ్మ అత్తమ్మ, వాళ్ళ అత్తమ్మ అంటే మేనత్త. మేనత్త? అవునండి, అవునండి. మేనత్త మీ నాన్న ఆస్తిని ఆయన పిల్లలకి ఇస్తున్నాడు, మాకు దీని మీద హక్కు ఉందని కేసు వేశారా? అవునండి. అసలు ఆ కేసుని ఎలా అంటే ఏమైందంటే వీళ్ళకి ఇద్దరు పెళ్లిళ్ళకి వీళ్ళ నాన్న ఇస్తా అన్నాడు సగం సగం. ఆ ప్రకారంగా ఎంగేజ్మెంట్లు అయిపోయినాయి. తర్వాత ఇదేంటి మ్యాచ్ ఫిక్సింగ్ లాగా అనమాట. వీళ్ళ నాన్నే చెప్తాడు చెల్లెలకి నువ్వు ఒక కేసు వేయమని. కాకపోవచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఆ రకమైన ఆస్కారం ఉంది. సపోజ్ అత్తమ్మ మేనత్త వీళ్ళకి వెళ్ళిపోతుంది అనే దీంతో ఆమె ఒక పిటిషన్ వేసింది అనుకోండి, ఈ ప్రాపర్టీ లిటిగేషన్లో పడ్డట్టుగా. ఈ ప్రాపర్టీ లిటిగేషన్లో పడితే ఇప్పుడు మా ఇద్దరు మ్యారేజ్లు ఆగిపోతాయి కదా. అది సో మరి వీళ్ళకి వాళ్ళ నాన్న ఆస్తి మీద మా ఆస్తి మాకు వస్తుందా రాదా అంటే కాదండి. ఇప్పుడు తండ్రి ఆస్తి పిల్లలకి ఇస్తుంటే ఆ మేనత్త ఎలా వేస్తుందంటే, అమ్మ మీ మేనత్తకి ఆస్తిలో భాగం అంటే వాళ్ళ నాన్న అంటే మీ తాత ఆస్తి నుంచి ఆమెకి ఏమీ భాగం ఇవ్వలేదా? హలో హలో పద్ధతులు మాట్లాడతాం అమ్మా. ఆమెకి కట్నం ఇట్లా ఆమె పెళ్ళయి దాదాపు 25 years అవుతుందండి. ఆమె మ్యారేజ్ అయ్యి 25 years అవుతుంది. ఆమెకి మా చెల్లె ఏజ్ అమ్మాయి కూడా ఉంది, 26 అవుతుంది కావచ్చు. అంటే ఇప్పుడు ఆమె ఏం వేసింది, ఆమె అమ్మాయి కూడా ఉంది. రైట్, నాకు అర్థమైంది. ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం. ఆమె ఆస్తిలో భాగం కోసం వాటా వేసింది వాళ్ళ నాన్న ఆస్తిలో, అంతేనా? అదే 2 రకాలు మాట్లాడదాం పోనీ. ఇప్పుడు వీళ్ళ మ్యారేజ్ అయితే పాపం ఆగిపోయింది. వీళ్ళు అంటారు మరి మా నాన్న మాకు ఇస్తా అన్న మాట ప్రకారంగా కదా మేము మ్యారేజ్ ఫిక్స్ చేసుకుంది, ఇప్పుడు మా నాన్న ఇవ్వకపోతే అంటే వాళ్ళు ప్రాపర్టీ లిటిగేషన్లో పడింది కాబట్టి మాకు వస్తుందా రాదా, రాకపోతే మా పరిస్థితి ఏంటి? అసలు ఇలాంటి లిటిగేషన్స్ ప్రాపర్టీస్ తోటి వీళ్ళు మ్యారేజెస్ ఎంగేజ్మెంట్ చేసుకోవడం పెద్ద తప్ప. అంటే ఎంగేజ్మెంట్ తర్వాత లిటిగేషన్లోకి చెప్తున్నాను, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయాలి మనం, ముందే ఎక్స్పెక్ట్ చేయాలి.
సిమిలర్ ఇన్సిడెంట్ ఒకటి మన కుక్కట్పల్లి దగ్గర జరిగింది. వాళ్ళు ఏం చేశారు, ఈవెన్ బాండ్ పేపర్ జిరాక్స్ కాపీ కూడా ఇచ్చేశారు. మేము మ్యారేజ్ అవ్వగానే ఇంత 600 గజాల స్థలం మీకు గుట్టల బేగంపేట జరుగుతుంది, మీకు ఇంత ప్రాపర్టీ ఇచ్చేస్తాం అన్నారు. ఆ డాక్యుమెంట్ నోటరీ ప్రాపర్టీ, దాన్ని ఆధారంగా చేసుకొని వీళ్ళు పెళ్లి చేశారు. ఇప్పుడు ఏంటి, ఈ అబ్బాయి వాళ్ళ నాన్నకి గొంతులో వెలగబడ్డారు అనమాట. గట్టిగా అడుగుదామంటే డౌరీ డిమాండ్ అంటాడు అమ్మాయి. కేసు పెట్టేసింది ఆల్రెడీ మాదేపూర్ పిఎస్లో. సో ఆ విషయంలో ప్రాపర్టీ అడగలేడు. పోనీ కలిసి ఉంటున్నారు, మళ్ళీ ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉంటున్నారు, కాంప్రమైజ్ అయింది, కేసు విత్డ్రా చేశారు. గట్టిగా ప్రాపర్టీ అడుగుదామంటేనేమో మళ్ళీ రేపు పొద్దున ఇంకో కేసు ఏమైనా ప్రాపర్టీ పడుతుంది. సో ఇలాంటిగా డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్ని మీరు కఠినంగా తీసుకుంటూ ఏదైతే మరి అగ్రిమెంట్స్ చేస్తారో అది ఫస్ట్ ఫండమెంటల్గా తప్పది, చాలా తప్పు. మీరు డబ్బులే ఏమైనా తీసుకుంటే క్యాషే తీసుకోండి కావాలంటే. రైట్ కాదండి బాబు, మన వనిత నుంచి అది క్లియర్గా చెప్తాం. కట్నాలు డబ్బుల రూపంలో ఇవ్వండి, ఆస్తుల రూపంలో ఆడపిల్లలకి ఇవ్వండి అని చెప్తుంటాం మనం. అది మనం మరి ఇట్లా ప్రాబ్లం కరెక్ట్. కానీ ఇప్పుడు వాళ్ళ తండ్రి ఆస్తి న్యాయంగా ఈ ఆడపిల్లలకే రావాలి. ఒకటండి, కట్నం డిమాండ్ చేయడం తప్పు, డిమాండ్ చేసి తీసుకోవడం తప్పు. వాళ్ళు ఇస్తే మీరు హ్యాపీగా తీసుకోండి, ఏం ప్రాబ్లం, క్రైమ్ కాదండి. ఈ కేసు విషయానికి పోదామండి. తండ్రి ఆస్తి పిల్లలకి రావడం న్యాయమే, అవును కదా? అవును. ఇప్పుడు ఆ కేసు ఉన్నంత మాత్రాన్ని ఇది రాకుండా పోతుందా? వీళ్ళకి వస్తుంది అంటే ఫైట్ చేయాలి, గట్టిగా ఫైట్ చేయాలి. ఆ మేనత్త వేసినటువంటి సూట్లో వీళ్ళు ఇంప్లీడ్ అయ్యి వీళ్ళు కూడా పార్టీస్గా మారి మేనత్తకు రూపాయి రాకుండా ఆ ప్రాపర్టీ వీళ్ళే డైవర్ట్ చేసుకున్నట్లుగా వీళ్ళు జడ్జిమెంట్ తీసుకోవచ్చు. బహుశా నేను అనుకుంటా ఆవిడ ఏం క్లాస్ వాడిందంటే వాళ్ళ నాన్నగారు ఆస్తి కాబట్టి ఆవిడ భాగం కోసం ఆవిడ క్లెయిమ్ చేస్తున్నట్టుగా ఉంది. అది బహుశా కోర్టు అవుట్ ఆఫ్ అదంతా ఎవిడెన్స్ మీద డిపెండ్ అయింది. ఎవిడెన్స్ ఇప్పుడు మీరు చాలా మంది ఫోన్ చేసి మాకు వస్తుందా అంటే మనం ఈ ప్రోగ్రామ్ లో చెప్పలేము. క్లాస్ 1 హెయిర్స్, క్లాస్ 2 హెయిర్స్ అని ఉంది. అందులో అసలు వాళ్ళ హిందూ ఇందాక చెప్పినట్టు సాంప్రదాయ ప్రకారంగా ఆ క్లాస్ 1లో రక్త సంబంధికులు ఉన్నారు. ఆ రక్త సంబంధికులకు ముందు ప్రిఫరెన్స్ ఉంది. ఇవి లేకపోతేనే అప్పుడు మేనత్తలు వాళ్ళందరూ పిక్చర్లోకి వస్తారు. క్లాస్ 2 హెయిర్స్ అది. సో ఇవన్నీ మనం పేపర్ మీద రాసుకొని చక్కగా జాగ్రత్తగా డిజైన్ చేసి దాని ప్రకారంగా డాక్యుమెంట్లు ఉన్నాయా లేవా, ఎంతకాలం బట్టి వీళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఈ ఈసీలు అవన్నీ చూస్తే కానీ మనం చెప్పలేము. ఫోన్ల మీద ఆన్సర్లు చెప్పడం మాత్రం కష్టం అవుతుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో హలో చెప్పండి, చాలా లో ఉందండి. నమస్తే చెప్పండి. ఏంటి మేడం, మాకు మా అత్తగారు ఆస్తి ఆ పిల్లలకి ఇచ్చారండి. ఒక్క నిమిషం, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, టీవీ సౌండ్ తీసేసి మాట్లాడండి. అంతే మేడం, మా అత్తగారు మీరు ఇలా టీవీలో చూస్తూ మీ గొంతు మీరు మళ్ళీ విని మళ్ళీ మాట్లాడాలంటే ఆ మొదటి వాక్యం దగ్గర కొట్టుకుంటూ ఉంటాం. దయచేసి మళ్ళీ కాల్ చేయండి. ఫోన్ కనెక్ట్ అవ్వగానే వెంటనే మీరు టీవీ ఆఫ్ చేసి ఫోన్ లైన్లో వినడం కోసం మాత్రమే వెయిట్ చేస్తుండండి. దయచేసి మీరు టీవీలో చూడకండి. ఇంకో కాల్ తీసుకుందామండి. హలో చెప్పండి. చెప్పండి. ఇది వనిత లైఫ్ లైన్ అండి. వనిత హెల్ప్ లైన్ లైవ్లో ఉన్నారు, చెప్పండి. మేడం, ఇది ఒక స్టూడెంట్ ర్యాగింగ్ అంటే బాగా చట్టాలు నిర్మించారు. స్టూడెంట్ ర్యాగింగ్ గురించి ఒక పెద్ద చట్టం నిర్మించారు. నిజంగా రైతులు బలైతే స్టూడెంట్లు చాలా మంది అవుతున్నారు కదా. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఒక అతను లవ్ అఫైర్ లో చనిపోయాడు. వాడు లవర్ పేరు బయట పెట్టకుండా ఒక పక్క వాళ్ళు చనిపోతున్నానని లెటర్ రాశాడు. వాళ్ళ నాన్న కేసు అయింది. ఇప్పుడు కాలేజీ వాళ్ళు అన్యాయంగా ఇతను నిలుపుకున్నాడు. అమ్మాయి ఫాదరు అబ్బాయి ఫాదరు వీళ్ళంతా ఒకటి పోయి అన్యాయంగా ఇతను నిలిపించాడు. ఇప్పుడు అతను కాలేజీ వాళ్ళు ఎలా చేయట్లేదు. ప్లస్ ఇవన్నీ మరి అన్యాయంగా దీనికి ఏంటి పరిష్కారం అని. ఇప్పుడు ర్యాగింగ్ యాక్ట్ అండి, ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఈ కాగ్నిజబుల్ అఫెన్స్ అది. ఇది ర్యాగింగ్ అంటే ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ ఇంకొక స్టూడెంట్ని హెరాస్ చేయటం అనేది. దీన్ని కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేస్తారు. కేసు బుక్ చేయడం వల్ల ఇది టీవీలో రావడం వల్ల ఏమవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఈ అబ్బాయిని ఫ్యూచర్లో అతనికి మ్యారేజ్ కూడా ప్రాబ్లం అయ్యే పరిస్థితి వస్తుంది. స్కూల్లో రానియరు, వేరే కాలేజీలో అడ్మిషన్ ఇవ్వరు. ఇలాగా ఈమె కంప్లైంట్ అనమాట. మరి ఇలా మమ్మల్ని చాలా రకాలైనటువంటి మానసిక వేదన మేము గురవుతున్నాము, హింసిస్తున్నారు, మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు. దీనికి మార్గం ఏంటి అంటే, చట్టం అనేది ఒకటి మన దగ్గర ఉన్నప్పుడు ఆ చట్టంలో ఈయన చేసిన తప్పు అయితే ఈయన ఆ కేసుని ఫేస్ చేయాలి, దాంట్లో సాక్ష్యం చెప్పించుకోవాలి. ఈయన తప్పు లేకపోతే ఈయన బయటపడతాడు, తప్పు చేస్తే జైలుకి పోతాడు. తప్పు లేకపోతే ఒకవేళ తప్పు లేకున్నా శిక్ష. బయటకు వచ్చాడు, కాలేజీ ఒప్పుకోవట్లేదు,
మరి అన్యాయంగా జరుగుతుంది సార్. ర్యాగింగ్ అనేది అదేనండి. జరగలేదు, పోలీస్ ఎంక్వైరీలో తేలింది. అన్యాయము న్యాయం అనేది మీరు కోర్టులోనే తెలుసుకోవాలి. ఆ కోర్టులో మీరు సాక్ష్యాలని కరెక్ట్గా ప్రవేశపెట్టి మీ తరఫున కూడా సాక్ష్యాలు పెట్టాలి. చాలామంది ఏం చేస్తారంటే ఎక్యూజ్డ్ అసలు సాక్ష్యానికి నిలబడడు, కేవలం ప్రాసిక్యూషన్ సాక్ష్యం మీదనే ఈయన బయటపడాలని చూస్తాడు. అది కూడా తప్పే. మళ్ళీ ఒకవేళ మీకేమన్నా సాక్ష్యాలు ఉంటాయి, కౌంటర్ ఎవిడెన్స్ ఉంటే ఆ కౌంటర్ ఎవిడెన్స్ని మీరు పెట్టండి. దాన్ని ప్రాపర్గా కనుక మీరు అప్రిషియేట్ చేయించుకుంటే ఎవిడెన్స్ మీరు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అలా ఇంకొక కాల్ తీసుకుందామండి. హలో. రైట్, ఖాళీ లోపల కట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆవిడ ప్రశ్న ఏంటంటే అండి, మమ్మల్ని అన్యాయంగా ఇరికించారు, ఆ అబ్బాయికి ఇంకేదో సమస్య ఉంది కానీ ర్యాగింగ్ వల్లే చనిపోయాడు. అసలు యాక్చువల్గా ర్యాగింగ్ జరిగితే కూడా కేసులు అనేవి అవ్వట్లేదు, ర్యాగింగ్ వల్ల చనిపోతే కూడా చాలా చోట్ల ర్యాగింగ్ కాదు అని అంటూ ఉంటారు. ఎందుకంటే కాలేజీలకి వాటికి కూడా అదొక సమస్య. వాళ్ళు అంటే ఈమె దాంట్లో కొంత న్యాయం ఏముందండి. ఇప్పుడు సూసైడ్ మర్డర్ అండి రెండే, ఇట్లాగే సేమ్ ప్రాబ్లం. సూసైడ్ చేసుకొని కావాలని ఎవరి పేరు మీద రాసేసి చచ్చిపోయింది అనుకోండి, ఆమె వీడు అనవసరంగా ఈ అబ్బాయి ఇరుక్కుంటున్నాడు అని అంటుంది. ఇప్పుడు అతను ప్రేమ వైఫల్యం చెంది చనిపోయాడు కానీ ఇతని పేరు రాశాడు. ఎవరైనా అలా ఎందుకు రాస్తారు? అతను లవ్ అఫైర్ ఫెయిల్ అయ్యి చనిపోయిన వాళ్ళు అందులోనే మునుగుంటారు. ఇంకెవరినో ఫిక్స్ చేద్దాము నేను చచ్చిపోవడానికి అని ఎందుకు అనుకుంటారు? అంటే వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉంటుంది ప్రాబ్లమ్స్, చనిపోయిన తర్వాత అక్కడ చీటీ ఉండదు, కానీ థర్డ్ పర్సన్కి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వీడు ఎటు చచ్చిపోయాడు కాబట్టి వాడిని ఇరికిచ్చేద్దాం. అప్పటికప్పుడు ఒకటి హ్యాండ్ రైటింగ్ రాసి అక్కడ పెట్టేయడం, జేబులు పెట్టేయడం అనుకోండి, వీడు పోయాడే. అలాంటిది జరిగి ఉంటుంది. ఏదైనా కానీ హ్యాండ్ రైటింగ్ తీసుకొచ్చి హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్కి పంపిస్తారు. ఎక్స్పర్ట్స్ పంపించినప్పుడు అందులో రాసినటువంటి కంటెంట్ కూడా మళ్ళీ టాలీ అవ్వాలి ఆ పరిస్థితులకి. ఇన్వెస్టిగేషన్ అంతా చాలా ఈజీ కాదు, వాళ్ళు దాన్ని కూడా స్టడీ చేస్తారు. ఏ పరిస్థితిలో ఈ లెటర్ రాశాడు దాన్ని చూసి ఆ రకంగా వాళ్ళు ఎవిడెన్స్ బయటకు తీస్తారు. అయితే ఆవిడ అంటుంది పోలీసులకు ఆల్రెడీ సాక్ష్యాలు దొరికాయి, ఇతను కారణం కాదని, కానీ కాలేజ్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటుంది. అప్పుడు వీళ్ళు కోర్టు నుంచి ఏమైనా డైరెక్షన్ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోండి. కాలేజ్ అనగా హైకోర్టు రిట్ మెయింటైనబుల్ అవుతుంది. వీళ్ళు రిట్ ఫైల్ చేసుకొని ఆ కాలేజ్ మీద డైరెక్షన్ తెచ్చుకోవచ్చు. అంటే గవర్నమెంట్ని ముందు పార్టీ చేయాలి. ఫస్ట్ రెస్పాండెంట్ ఎప్పుడు గవర్నమెంటే. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రిప్రజెంటెడ్ బై సెక్రటరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ పెట్టి మిగతా అన్అఫీషియల్గా ఈ కాలేజ్ వాళ్ళందరినీ పెట్టేసుకొని రిట్ ఫైల్ చేస్తే ఆ రిట్ లోపల వీళ్ళకి బెనిఫిట్ 8%. రైట్, ఓకే. సో అంటే ఇప్పుడు మళ్ళీ మొదటికి వస్తున్నానండి, చిట్ట చివరికి వచ్చింది. మీరు ఒకటి అన్నారు, అన్ని చోట్ల కరప్షన్ లేదా అన్ని చోట్ల నేరం చేసిన వాళ్ళే ఆ నేరాలని కాపాడాల్సిన పరిస్థితి ఉండటం వల్లనే న్యాయం జరగట్లేదు అంటున్నారు. మరి ఎలా అంటే ఇప్పుడు మనం హోప్ లేకుండా చేస్తున్నామా? హోప్ లేకనే. మరి ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్కి బైగమి ఉన్నప్పుడు ఆ ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నువ్వు బైగమి కంప్లైంట్ ఇస్తే ఆ ఐపీఎస్ ఆఫీసర్ మన కర్మానికి కమిషనర్ ఆఫ్ పోలీస్ అయితే మన జ్యూరిస్డిక్షన్కి మన బతికి ఏంటి? అది కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా సిఐ అయినా ఇదే పరిస్థితి కదా. అదే స్టేషన్ హౌస్ ఆఫీసరే బైగమిలో ఉన్నాడు, మరి ఆయనకి బైగమి అంటే మహాప్రేమ, నేనే ఈ తప్పు చేసే కాబట్టి మనం అందరినీ కాపాడుదాం అనే కాన్సెప్ట్లో ఉంటాడు. మన వాళ్ళందరూ ఒకటే, మన కులం అంతా ఒకటే, మన ఫ్యామిలీ ఒకటే అనే పరిస్థితిలో ఉంటే నువ్వు బాధితురాలికి నువ్వు ఏం న్యాయం చేస్తావు చెప్పండి? కాబట్టి గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏరి పారేయాలి. ఇలాంటి వాళ్ళు మనకు వద్దు. ఇప్పుడు సెలక్షన్లో అదే కదండి చేసేది. వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఉంటే ఒకటి రాయాలి, ఈజ్ దేర్ ఎనీ క్రిమినల్ కేసు పెండింగ్ అగైన్స్ట్ యూ, ఎస్ నో బ్లాంక్. కేసు ఉంటే కదా, ఉంటే ఉండదు కదా, వీళ్ళ మీద కేసీఆర్లా ఉంటుంది, ఉండదు కదా, ఉండదు. అయితే సపోజ్ అలాంటప్పుడు సెలక్షన్లో కొంతమంది చూశాను ఆఫీసర్స్ని, ఐపీఎస్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ బోర్డులో ఒక చిన్న కంప్లైంట్ ఉన్న అతన్ని వాళ్ళు సెలెక్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్లో మంచి మనకి ఆఫీసర్స్ కావాలి. అందరూ ఇట్లా లేదండి, కొంతమంది మంచి కాన్సెప్ట్ ఉన్నారు. అట్లాంటి వాళ్ళని మీరు కోరి మీరు సెలెక్ట్ చేసి పెడితే తప్ప ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి మనం వల్నరబుల్ పొజిషన్స్లో పెట్టేస్తే ఇంకా సమాజం ఎందుకు, ఇంకా మొత్తం నాశనం అయిపోతుంది సమాజం. రైట్, ఎగ్జాక్ట్లీ. కానీ మీరు అన్నట్టుగా మళ్ళీ గవర్నమెంట్ అంటే ఎవరు పొలిటీషియన్స్, పొలిటీషియన్స్లో ఎంత బైగమి ఉంది? అదే మరి పొలిటీషియన్స్లో బైగమి కదా, వాళ్ళని ఎవరు ఏం చేయలేదు కదా, పెద్ద ప్రాబ్లం. అంటే ఒక పొలిటీషియన్ బైగమి తప్పు కాదని, ఒక పొలిటీషియన్ బైగమిని అరికట్టడానికి అవసరమైన చట్టాలు లేకపోతే బైగమిని అరికట్టడానికి అవసరమైన చట్టాల నియంత్రణ కోసం వ్యవస్థను ఏర్పాటు చేస్తాడనుకోవటం ఐ థింక్ మనకు పొరపాటు అని అనిపిస్తుంది. అందుకోసమే న్యాయం జరిగేది అనే ప్రశ్న అలాగే మిగిలిపోతుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గోపాలకృష్ణ కళానిధి గారు. ఇది వాటి హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 130.